నడి రోడ్డు మీద వాళ్ళని అవును. మళ్ళీ పూరుగా పడేసింది. ఇప్పుడు వాడు జీవితకాలం అవును. కిస్తీలు కట్టుకోవాలి, ఇక్కడేమో ఇల్లు ఉండదు. ఉమ్, మళ్ళీ ఇక్కడ కిస్తీ అవును. కట్టుకోవాలా, వాడు మళ్ళీ అద్దె కట్టుకోవాలా ఇంకో ఇంటికి పోయి. అవును. వాళ్ళ అవును. జీవితాలని సర్వనాశనం చేసింది. తప్పు వాళ్ళది కాదు. నేను అనేది ఏంటంటే, ఏ రాజకీయ నాయకుడు కోట్లు పెట్టి కొనుక్కున్నాడంటే అడిగి ఇది పోతే ఇంకోటి అనేది ఉంటుంది. కానీ మధ్య తరగతోడి బ్రతుకుతో చెలగాటమాడడం అనేటువంటిది అత్యంత ప్రమాదకరం, అత్యంత హేయమైన చర్య. ఈ పరిస్థితిని, ఈ హైడ్రాని చూసి తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షం ఇంకా ఒక కన్ఫ్యూజన్లో ఏమన్నా ఉందా, ఒక అయోమయంలో ఉందా, ప్రజల తరపున పూర్తి స్థాయిలో ఫైట్ చేయడంలో వైఫల్యం చెందుతోంది? వాళ్ళు ఇంకా చేయగలిగిందే లేదు. వాళ్ళు పోనీని చూద్దాం అనుకుంటున్నారు. ఎందుకంటే పబ్లిక్ తెలుసుకుంటారు కదా ప్రభుత్వం కరెక్టా కాదా అన్నటువంటిది, పాజిటివా కాదా అన్నటువంటిది. అక్కడ ఒక వ్యవస్థని చిన్నాభిన్నం చేశారు. ఒక 25-30 ఏళ్ల నుండి ఓ రకంగా చెప్పాలంటే హైదరాబాద్ విస్తరణలో కీలకమైనటువంటిది ఏంటంటే ఈ శివారు ప్రాంతాల ఎదుగుదల. ఇప్పుడు ఈ దెబ్బతో శివారు ప్రాంతాలలో ఎవడు కొంటాడు? కోట్ల రూపాయల డబ్బులు ఉంటే కొంటారు, లక్షల రూపాయల బ్యాంక్ లోన్ వస్తే కొంటారు. నడి మధ్యలో అయితే కుదరదు కదా ఊళ్ళో. ఇప్పుడు ఇక కొనే పరిస్థితి లేదు అన్నప్పుడు ఏమవుతుంది? దాని ఇంపాక్ట్ ఇందులో రేవంత్ ఆలోచన ఎట్టుంటుంది? ఇప్పుడు అలాగ కొనుక్కోలేనటువంటి వాళ్ళు సచ్చినట్టు హైదరాబాద్ సిటీలోనే ఇళ్ళ అద్దెకి తీసుకుంటే అక్కడ ఇళ్ళ అద్దెలు పెరుగుతాయి. ఆ విధంగా హైదరాబాద్ వాసులు రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు కార్పొరేషన్లు అనేది తన ఆలోచన ధోరణి. కానీ రియల్ ఎస్టేట్ పడిపోద్ది కదా. రియల్ ఎస్టేట్కి ఏం పోయా? ఇప్పుడు ఎందుకు రావు? ఇప్పుడు కొత్తగా కట్టుకునేటువంటి చోట్ల డబ్బులు రావు వీళ్ళకి. అదే కదా, అది తేడా. అవును, రైట్.